సో బ్యాటరీ 75% అయింది, డ్రైన్ అయింది. 12% డ్రైన్ అయింది 50 కిలోమీటర్స్కి, నాట్ బ్యాడ్. సో మరీ ఎక్కువ ఏం డ్రైన్ కాలేదు. సో 12% మాత్రమే డ్రైన్ అయింది. ఇంకా 174 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సింది. సో ఇప్పుడు మనం లెవెల్ 1 రీజియన్లో పెడితే ఇలా ఛార్జ్ అవుతుంది అనమాట కార్ అనేది. సో -9 -10 కిలోవాట్ అని చూసారు కదా. కంప్లీట్ బ్రేక్ చూసారు కదా, -31 అక్కడ దాకా వెళ్ళింది మనకి, -31 దాకా. ఇంకే మరి మిస్టేక్గా ఎగ్జిట్ తీసుకోకుంటే ఇంకా మొత్తం పెద్ద రోడ్ చూపెడుతుంది. ఇప్పుడు 145 కిలోమీటర్స్ అంట, 14 కిలోమీటర్స్ ఉన్నది, 41 కిలోమీటర్స్ అయింది, 45 కిలోమీటర్స్ అయింది ఇప్పుడు. సో చాలామంది నాకు అడిగారు ఏంటంటే, బ్రో ఎందుకు మీరు క్రూజ్ కంట్రోల్ యూస్ చేయాలని చెప్పేసి. సో క్రూజ్ కంట్రోల్ యూస్ చేస్తే ఏమవుతుంది అంటే మన గ్రీన్ బార్ అనేది కొంచెం ఎక్స్ట్రా కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి మంచి వ్యూస్ అయితే, ఎంత బాగుంది అసలు వ్యూస్, మౌంటైన్ వ్యూస్. జస్ట్ ఇప్పుడు ఇంక ఎంటర్ అవుతున్న టెంపుల్కి, లైక్ ఆన్ ది వే ఘాట్ రోడ్ సెక్షన్కి. హలో ఎవన్, ఫైనల్లీ మనం మా రాజమండ్రి రీచ్ అయ్యాం కదా. 8% బ్యాటరీతో హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ. ఇది నా వీడియో పార్ట్ 2. సో పార్ట్ 1 వీడియో నేను కంప్లీట్గా అప్లోడ్ చేశాను, కంప్లీట్ జర్నీ కూడా హైదరాబాద్ టు రాజమండ్రి నాన్ స్టాప్ డ్రైవింగ్. సో 392 కిలోమీటర్స్ మనం రీచ్ అయ్యామన్నమాట హైదరాబాద్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ. ఫైనల్గా 60 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకుంటా అరౌండ్ లైక్ 90% దాకా ఛార్జ్ చేస్తా, 88% అలా. సో మనం 8% నుంచి స్టార్ట్ చేశాను నేనైతే మొత్తం ఛార్జింగ్. సో 87-88% ఛార్జ్ అవ్వడం నాకైతే మాత్రం క్లోజ్ టు 38 మినిట్స్ అలా పడింది. సో 37 మినిట్స్ అలా అయిందనమాట నాకు కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి. సో టోటల్ టైం నేను ఇక ఛార్జింగ్ స్టేషన్ దగ్గర దాదాపుగా లైక్ 45 మినిట్స్ దాకా స్పెండ్ చేసా టైం. ఎందుకంటే మనం దాదాపుగా 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం కదా కార్ని కంటిన్యూస్గా. సో కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట, లైక్ 5-10 మినిట్స్ బ్రేక్ అట్లా. సో నేను ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా AC ఆన్ చేసుకుని వెళ్తాను. 467 రూపీస్ అయింది. సో డిస్కౌంట్ కూడా వచ్చిందనమాట నాకు, ఎక్స్ట్రా డిస్కౌంట్. ఎందుకంటే యాక్చువల్ ప్రైస్ 568 అవ్వాలి, బట్ స్టాటిక్ మెంబర్షిప్ వల్ల నాకు కొంచెం డిస్కౌంట్ అనేది యాడ్ అయింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నా. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్కే బీచ్కి వెళ్దాం. సో 226 కిలోమీటర్స్ ఉంది మన డిస్టెన్స్, అలా వెళ్ళాల్సింది. సో గోదావరి అది ఇప్పుడే మనం క్రాస్ అవుతున్నాం, రాజమండ్రి దాటాం ఇప్పుడే. సో ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని స్టార్ట్ అవుతున్నా. హైదరాబాద్ నుంచి కంటిన్యూస్గా రాజమండ్రి దాకా నాన్ స్టాప్ డ్రైవింగ్ 392 కిలోమీటర్స్. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి మనం వైజాగ్ వెళ్ళాలి ఇంకా. సో చూసా కదా ఓవరాల్గా మనం ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు అయితే. సో మనం స్టార్ట్ అయ్యేటప్పుడు రేంజ్ నాకు 289 చూపెట్టింది రేంజ్. సో 87%తో మనం స్టార్ట్ అయ్యాం. ఆల్రెడీ నేను 8 కిలోమీటర్స్ క్రాస్ చేసా రాజమండ్రి దగ్గర. కొంచెం ఆల్రెడీ ట్రిప్ స్టార్ట్ అయింది మనైతే. సో చూద్దాం మన ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ చేసిన తర్వాత అని చెప్పేసి. DC ఫాస్ట్ ఛార్జింగ్. సో AC అయితే ఆన్లోనే ఉంది. సో చాలా ఎండ్ ఉంది. సో AC అయితే పక్కా ఆన్ చేసుకుని వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు. సో 217 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ మనం ట్రావెలింగ్ అయితే రీచ్ అవ్వాల్సింది. సో రాజమండ్రి దాటిన తర్వాత మాత్రం చాలా ఇట్లా రోడ్ బ్లాక్స్ అవుతున్నాయి అన్నట్టు. లైక్ దాదాపుగా 10 టైమ్స్ ఇలా చూసా, లైక్ 1 లైన్ క్లోజ్ అవ్వడం. సో చాలా రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, కొన్ని దగ్గర డివైడర్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, డివైడర్ మాడిఫై చేస్తున్నాను అనుకుంటా. ఇంకా మనం వైజాగ్ వెళ్ళడానికి 195, అంటే సింహాచలం వెళ్ళాలి కదా ఫస్ట్, అక్కడికి వెళ్తున్నా. తర్వాత వైజాగ్ ఇంకా 195 కిలోమీటర్స్ ఉంది. సో 192 రేంజ్ అయితే మాత్రం సేమ్ అలాగే ఉంది, ఎలా ఉంది అలాగే. 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాక కూడా సేమ్ అంతే చూపెడుతుంది రేంజ్. AC అయితే ఆన్లోనే ఉంది అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆన్లోనే ఉన్నాయి. కంప్లీట్గా ఆన్ చేసుకునే ట్రావెల్ చేస్తాను నేనైతే ఇప్పుడు. సో రాజమండ్రిలో ఛార్జింగ్ పెట్టుకున్న అప్పటి నుంచి ఇప్పుడు కరెక్ట్గా 10% బ్యాటరీ డ్రైన్ అయింది. 10%లో మనం 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. సో 87% ఉన్నప్పుడు మనం స్టార్ట్ అయ్యాం. సో 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం 10%కి. AC యూస్ చేసుకుంటూ ఎఫిషియన్సీ అయితే మనకి 97 ఉంది, పర్లేదు ఎఫిషియన్సీ. సో ఇప్పుడైతే బాగానే మెయింటైన్ అవుతుంది ఎఫిషియన్సీ కూడా. సో విత్ యూజింగ్ AC అండ్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం 10%లో. సో జస్ట్ ఇప్పుడే మనం 50 కిలోమీటర్స్ క్రాస్ అయింది ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు నుంచి ఇప్పటివరకు 51 కిలోమీటర్స్. సో బ్యాటరీ 75% అయింది, డ్రైన్ అయింది. 12% డ్రైన్ అయింది 50 కిలోమీటర్స్కి, నాట్ బ్యాడ్. సో మరీ ఎక్కువ ఏం డ్రైన్ కాలేదు. సో 12% మాత్రమే డ్రైన్ అయింది. ఇంకా 174 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సింది. స్పీడ్స్ కూడా ఇంకా 75-80 అట్లా స్పీడ్స్ మెయింటైన్ చేస్తూ AC ఆన్ చేసుకుని సాంగ్స్ వినుకుంటూ వెళ్తున్నా కంఫర్టబుల్గానే. సో AC ఫిగర్స్ కూడా 97-98 ఉంటున్నాయి, పర్లేదు మనకి AC ఫిగర్ అయితే.
సో రాజమండ్రి తర్వాత మనం ఇప్పుడు ఇంకా ఇంకో టోల్కి వచ్చాం ఇక్కడ. సో ఇప్పటివరకు అయితే మనం క్లోజ్ టు 53 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. నాట్ బ్యాడ్. హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు అయితే 445 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు మనం ట్రావెల్ చేసాం. అంత డిస్టెన్స్ అయితే సో అరౌండ్ లైక్ ఎగ్జాక్ట్లీ 3:30కి మనం అయితే రీచ్ అవుతాం. 3:30కి సో మన స్పాట్. సో ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్ నుంచి ఇప్పటివరకు అయితే 100 కిలోమీటర్స్ మనం క్రాస్ చేసాం చూసాం కదా. సో బ్యాటరీ 62%, 25% డ్రైన్ అయింది మనకి బ్యాటరీ అయితే మనకి 100 కిలోమీటర్స్ డ్రైవింగ్లో. కొంచెం ఘాట్ రోడ్ లాగా అన్నట్టుగా ఉంది అన్నట్టు, కొంచెం అప్ హిల్ అండ్ డౌన్ హిల్ కూడా ఉంది మనకి ఇక్కడైతే. సో ఇంకా 125 కిలోమీటర్స్ అయితే మనం సింహాచలం రీచ్ అవుతాం. కొంచెం ట్రక్ ట్రాఫిక్ అట్లా ఉందన్నమాట ఈ ఘాట్ రోడ్ సెక్షన్ దగ్గర. అట్లా కొంచెం ఇది మరీ ఎక్కువ అంత ఘాట్ రోడ్ ఏం కాదు, జస్ట్ లైట్గా అంతే. బట్ ఓవరాల్గా 25%కి మనం 100 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసాం ఈరోజు. దట్స్ వెరీ గుడ్ ఎఫిషియన్సీ అయితే, లైక్ యూజింగ్ విత్ ద ఏసీ అండ్ విత్ ద స్పీడ్స్ కూడా 80 అట్లా మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం రీచ్ అయ్యే టైం కూడా ఇంకా 3:27 ఉంది. మనం స్టార్ట్ అయ్యేటప్పుడు 3:30 ఉండే రీచ్ అయ్యే టైమ్. సో కొంచెం స్పీడ్స్ కూడా ఇంకా 80 అట్లా మెయింటైన్ చేయడం వల్ల తగ్గుతుంది టైం కూడా మనకైతే, పర్లేదు. ఇంకా 125 కిలోమీటర్స్ కాబట్టి మనం అక్కడ సింహాచలం రీచ్ అయినాక కూడా బ్యాటరీ ఇంకా నాకు తెలిసి సో మేబీ అరౌండ్ లైక్ 30% అట్లా ఉంటుంది, 30-35 అట్లా హోప్ఫుల్లీ ఉంటే ఇంకా మనం దర్శనం చేసుకుని దేవుని దర్శనం తర్వాత మళ్ళీ వైజాగ్ అట్లా బీచ్కి వచ్చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి అసలు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి మంచి వ్యూస్ అయితే, ఎంత బాగున్నాయి అసలు వ్యూస్, మౌంటైన్ వ్యూస్. సో ఇలా చాలా ఉన్నాయి రోడ్ కన్స్ట్రక్షన్స్, అంటే రోడ్ బ్లాక్ అవ్వడం, సింగిల్ లైన్ అవ్వడం. సో దీనివల్ల కూడా కొంచెం అట్లా డిలే అవుతుంది అనమాట జర్నీ అనేది. సో జస్ట్ ఇప్పుడే మనం ఇంకా 500 కిలోమీటర్స్ క్రాస్ అయింది. సో మార్నింగ్ అరౌండ్ లైక్ 4 o'clock అది స్టార్ట్ అయింది కదా, 4:15కి ఇప్పుడు 1:15 అవుతుంది. సో 9 అవర్స్లో మనం కవర్ చేసాం 500 కిలోమీటర్స్. ఇంకా 117 కిలోమీటర్స్ ఉంది సింహాచలానికి వెళ్ళడానికి, అంటే వైజాగ్ దగ్గర ఇంకా. సో ఓన్లీ 1 స్టాప్తోనే మనం తీసుకుంది మాత్రం రాజమండ్రి దగ్గర తీసుకున్నాం స్టాప్ అంతే. సో 9 అవర్స్ మొత్తం. సో 9 అవర్స్ మైనస్ 1 అవర్ చేస్తే ఛార్జింగ్ స్టాప్ 8 అవర్స్లో మనం ట్రావెల్ చేసాం. ఎంత 500 కిలోమీటర్స్ 8 అవర్స్ అంటే లైక్ ఇట్స్ నాట్ బ్యాడ్. ఎఫిషియెంట్గా డ్రైవ్ చేస్తూ స్పీడ్స్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం అట్లా మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాను. సో ఛార్జింగ్ స్టాప్ నుంచి ఇప్పటివరకు అయితే 109 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మనం. 96 ఉంది వాట్ అవర్ ఎఫిషియన్సీ, నాట్ బ్యాడ్. లైక్ కాన్స్టెంట్గా ఏసీ అయితే ఆన్లోనే ఉంది. సో ఏసీ ఆన్లో ఉంది, స్పీడ్స్ కూడా ఇంకా 70, 75, 80 మార్నింగ్ కదా. సో ఇంకా ఆఫ్టర్నూన్ బట్ స్టిల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ట్రాఫిక్ ఫ్లోతో ఇంక వెళ్తున్నాను అనమాట. సో ట్రక్స్ కూడా ఉన్నాయి, చాలా ఓవర్టేక్ చేసుకుంటూ అలా వెళ్ళాల్సి వస్తుంది ఫుల్ స్పీడ్గా. సో మళ్ళీ ఇంకా లైన్ క్లోజర్స్ ఇలా చాలా అవుతున్నాయి. బట్ మనం సో ఫార్ 122 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం, నాట్ బ్యాడ్. సో చాలా అంటే చాలా లైక్ 20 దాకా అయినాయి అనుకుంటే ఇట్లా లైన్ క్లోజింగ్ అయితే దాదాపుగా. ఈ వెహికల్ భలే ఉంది, మిలిటరీ వాళ్ళు అన్నట్టు ఉంది, ఫుల్ ఆర్మర్ లాగా. సో బాగుంది వ్యూ అయితే, ఇక్కడికి వెళ్ళి మస్తుంది వ్యూ. ఇంకా వైజాగ్కి 81 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఇంకా మంచి మంచి వ్యూస్ అట్లా సీనరీస్ స్టార్ట్ అయినాయి. సో ఫార్ ఇప్పటి వరకు అయితే మనం హైదరాబాద్ నుంచి 538 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. దాదాపుగా క్లోజ్ టు లైక్ 10 అవర్స్ అలా టైం అవుతుంది మనం స్టార్ట్ అయ్యి. సో 150 కిలోమీటర్స్ మనం క్రాస్ చేసాం ఛార్జింగ్ పెట్టిన దగ్గర నుంచి, రాజమండ్రి నుంచి ఇప్పటి వరకు అయితే. సో ద బ్యాటరీ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు 87% ఉంది కదా రాజమండ్రి దగ్గర, ఇప్పుడు బ్యాటరీ 51% వచ్చింది చూసింది కదా. సో 150 కిలోమీటర్స్ మనం క్రాస్ చేసాం కదా. సో ఏసీ అయితే ఆన్లోనే ఉంది కాన్స్టెంట్గా, ఏసీ ఈజ్ ఆన్. సో ఓవరాల్గా మనం హైదరాబాద్ నుంచి 542 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. ఇంకా మనం వెళ్ళాల్సింది 76 కిలోమీటర్స్ ఉంది. సింహాచలంకి వెళ్తున్నాం, అక్కడ సింహాచలం తర్వాత మళ్ళీ వైజాగ్, అది ప్లాన్. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక 20 కిలోమీటర్స్ ఉంటాయి కాబట్టి నాట్ బ్యాడ్. సో ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ టెంపుల్కి అయితే, ఫస్ట్ టైం. సో నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి 4 o'clock నుంచి డ్రైవింగ్ ఇంకా కంటిన్యూస్గా 10 అవర్స్ అవుతుంది, క్లోజ్ టు 10 అవర్స్. అండ్ మధ్యలో ఒకసారి బ్రేక్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర అంతే.
ఇంకా సింహాచలానికి ఇంకా కరెక్ట్గా 40 కిలోమీటర్స్ ఉంది, లైక్ 50 మినిట్స్ టైం అయితే మాత్రం. సో జస్ట్ ఇప్పుడు ఇంకా మనం టోల్ ఎంటర్ అయ్యాం. నేషనల్ హైవే టోల్. సో మనకి 579 కిలోమీటర్స్ టోటల్గా మనం ట్రావెల్ చేసాం పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అయితే. ఇంకా రీజనరేషన్ ఆన్ చేసుకున్నా, టోల్ రీచ్ అవుతూ ఉంటే. సో క్లోజ్ టు 10 అవర్స్ అవుతుంది. 10 అవర్స్ ఇంకా మనం దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా వైజాగ్ అయితే. ఈ సింహాచలం వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్ ఉంది, వైజాగ్ అయితే ఇంకొక రూట్. అలా వెళ్ళొచ్చు కావాలంటే వైజాగ్కి. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కదా, సో 3:30కి ఓపెన్ చేస్తారు టెంపుల్ అయితే. సో అలా వైజాగ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ రూట్ తీసుకొని. బట్ నేను ఇలా వచ్చా సింహాచలంకి అయితే. ఆల్రెడీ 10 అవర్స్ మనం ట్రావెల్ చేస్తాం. మార్నింగ్ 4:15 అలా స్టార్ట్ అయ్యాం. సో మధ్యలో 1 అవర్ ఛార్జింగ్ బ్రేక్ అయిపోయింది. సో టోటల్గా 580 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. నాట్ బ్యాడ్, 580 కిలోమీటర్స్. ఇక్కడికి కోల్కతా 875, భువనేశ్వర్ 444, శ్రీకాకుళం 100 కిలోమీటర్స్ అంట. ఇంకా మనం వెళ్ళాల్సింది సింహాచలం ఇంకా 32 కిలోమీటర్స్ ఉంది, 43 మినిట్స్. నాట్ బ్యాడ్. ఆల్రెడీ మనం చాలానే ట్రావెల్ చేసాం ఈరోజు. 587 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అయితే. సో క్రూజ్ కంట్రోల్ కొంచెం ఆన్ చేసా. క్రూజ్ కంట్రోల్ ఏంటంటే అది ఎక్స్ట్రా కొంచెం ఎనర్జీ కన్జప్షన్ అవుతుంది అన్నమాట క్రూజ్ కంట్రోల్. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు క్రూజ్ కంట్రోల్, అది ఎఫిషియెంట్గా అంత రాదు. సో చాలామంది నాకు అడిగారు ఏంటంటే, బ్రో ఎందుకు మీరు క్రూజ్ కంట్రోల్ యూజ్ చేయాలని చెప్పేసి. సో క్రూజ్ కంట్రోల్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మన గ్రీన్ బార్ అనేది కొంచెం ఎక్స్ట్రా కన్జ్యూమ్ అవుతుంది, సో నార్మల్ దానికన్నా. సో అది నేను అబ్జర్వ్ చేశాను. సో అది ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు, తక్కువనే డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎఫిషియెంట్గా వెళ్ళాలంటే మాత్రం మాన్యువల్గా వెళ్ళడం బెస్ట్. నాకు ఓపిక ఉన్నంత వరకు మాన్యువల్గా వెళ్తా. క్రూజ్ కంట్రోల్ ఓన్లీ ఫ్లాట్ రోడ్స్ ఎప్పుడైనా ఉంటాయో అక్కడ నేను సెట్ చేస్తాను అనమాట. ఇలా ఫ్లైఓవర్స్కి ఎక్కేటప్పుడు కానీ, ఘాట్ రోడ్ సెక్షన్ దగ్గర కానీ అలా క్రూజ్ కంట్రోల్ అయితే నేను ఎప్పుడు ఆన్ చేయను. లైక్ ల్యాండ్ కంప్లీట్గా ఫ్లాట్ ఉంటే ఏం కాదు, క్రూజ్ కంట్రోల్ బాగానే పనిచేస్తుంది. బట్ ఎక్కడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో అక్కడ క్రూజ్ కంట్రోల్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఎనర్జీ. గ్రీన్ బార్ అయితే మాత్రం. సో ఇలా డౌన్ హిల్ ఉంటే ఏం కాదు, ఇప్పుడు డౌన్ హిల్ వెళ్తున్నాం, సో గ్రీన్ బార్ తక్కువనే మెయింటైన్ అవుతుంది, పర్లేదు అట్లా. చూసా కదా. సో ఇన్ కేస్ అలా వాడుకోవాలంటే వాడుకోవచ్చు కూడా క్రూజ్ కంట్రోల్ కూడా, కానీ అంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు మాన్యువల్ దానంత ఎఫిషియన్సీ. సో అది నేను అబ్జర్వ్ చేశాను, క్రూజ్ కంట్రోల్ వాడడం వాడకపోవడం వల్ల ఎంత తేడా వస్తుందని చెప్పేసి. సో డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ తేడా అయితే ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాడిన దానికి నార్మల్ దానికి అయితే మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీజనరేషన్ ఆన్ అయింది ఇంతకుముందు, ఎందుకంటే మనం 71 స్పీడ్ సెట్ చేసాం కదా, అంతకన్నా ఎక్కువ డౌన్ ఉంది అనుకో, రీజనరేట్ ఇంకా ఆన్ అయింది అనమాట. సో ఈ టైంలో నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా యాక్సిలేషన్ వదిలేస్తాను నేను ఇట్లా డౌన్ ఉన్నప్పుడు. ఓకే, అది కొంచెం ఇంకెక్కువ వెళ్తుంది, స్పీడ్స్ అంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళదు, బట్ అలా మెయింటైన్ అవుతాయి అనమాట కన్సిస్టెంట్గా. సో క్రూజ్ కంట్రోల్ వల్ల అది కంట్రోల్ మన దగ్గర ఉండదు కదా రీజనరేషన్ అని చెప్పేసి. సో అందుకు అదొక్కటైతే నోటీస్ చేస్తాను నేను. సో ఇప్పుడు డౌన్ కొంచెం ఉంది, సో క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసినా కూడా కొంచెం దూరం వెళ్ళొచ్చు. ఇంకా క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసా 72 స్పీడే మెయింటైన్ అవుతుంది అలాగే కొంచెంసేపటి వరకు, ఏం యూజ్ అవ్వకుండా కూడా ఎనర్జీ గ్రీన్ బార్. చూసా కదా. సో ఇలా నాకు మాన్యువల్గా అయితే కొంచెం ఎఫిషియెంట్గా అనిపించింది నాకైతే. సో ఇప్పుడు నేను అప్పీల్ ఎత్తుంటే కూడా గ్రీన్ బార్ అనేది కొంచెం తక్కువ పెడుతున్నా, తక్కువ మెయింటైన్ చేస్తున్నా, ఎక్కువ కాదు. సో అదే క్రూజ్ కంట్రోల్ అయింది అనుకోండి, ఇంత ఉంటుంది గ్రీన్ బార్ ఈ టైంలో, నేను ఇంత. సో అట్లా 50% తగ్గుతుంది అనమాట ఎనర్జీ కన్సంప్షన్ అనేది అలా మాన్యువల్గా మనం చేస్తే. సో అది ఓన్లీ అప్స్ అండ్ డౌన్ లైక్ అప్పీల్ ఎక్కుతున్నప్పుడు, లైక్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్లో డిజేబుల్ చేసుకోండి. నార్మల్ ఫ్లాట్ రోడ్ వచ్చినప్పుడు మాత్రం క్రూజ్ కంట్రోల్ వాడకుండా అంత తేడా ఏమి ఉండదు. సో అది ఇంక ఇలా డౌన్ ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్గా ఇంకా యాక్సిలేషన్ వదిలేస్తా. సో ఇంకా అంతే, అలా స్పీడ్స్ కొంచెం తగ్గుతుంది. అదే క్రూజ్ కంట్రోల్ అంటే ఎగ్జాక్ట్ స్పీడ్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అనమాట అట్లా. సో ఆ విధంగా క్రూజ్ కంట్రోల్ నేను ఎక్కువ అంత యూస్ చేయను అనమాట, కొంచెం ఎఫిషియెంట్ డ్రైవింగ్ చేయాలంటే మాత్రం. సో మీకు కనుక ఓపిక లేదంటే క్రూజ్ కంట్రోల్ పెట్టుకునే ఏం కాదు, బట్ ఎఫిషియెంట్గా అంత రాదు. సో మేబీ ఒక 20 కిలోమీటర్స్ అట్లా తేడా ఉంటుందేమో అంతే, లైక్ 15 to 20 కిలోమీటర్స్, అంతకుమించి ఎక్కువ మరీ హ్యూజ్ డిఫరెన్స్ అయితే రాదు. లైక్ 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ అంత డిఫరెన్స్ రాదు. సో కొంచెం మైన్యూట్గా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందువల్ల నేనైతే అట్లా క్రూజ్ కంట్రోల్ యూస్ చేయ. సో ఇట్లా ఉంటుంది నాకు ఎఫిషియన్సీ అయితే మాత్రం. 200 కిలోమీటర్స్ 95 Wh/km అలా ఎఫిషియన్సీ. ఇది నేను ఛార్జింగ్ 87% దాకా ఛార్జ్ చేసా, ఇప్పుడు 39% ఉంది. సో 50% కన్నా తక్కువ ఉన్నప్పుడే ఇంకా 200 కిలోమీటర్స్ ఇంకా నేను వెళ్ళాను అనమాట. చూసా కదా అలా. సో ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టాటా పంచ్ ఈవీ గురించి అయితే.
సో చాలామంది నాకు అడిగారు కాబట్టి నేను ఇంకా చెప్తున్నా, అందుకే క్రూజ్ కంట్రోల్ ఎందుకు యూజ్ చేయని చెప్పి. ఇది మెయిన్ రీజన్ అంతే. సో ఎనర్జీ బార్ అనేది మన కంట్రోల్లో ఉండదు, అది ఇంక్రీజ్ అవ్వడం తక్కువ అవ్వడం ర్యాండంగా అవుతూ ఉంటాయి అన్నమాట. అది మనకి ఎఫిషియన్సీ ఇంపాక్ట్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే 200 కిలోమీటర్స్ మనం క్రాస్ చేసాం ఛార్జింగ్ స్టేషన్ వచ్చి. 39% బ్యాటరీ, లైక్ 48%లో మనం 200 కిలోమీటర్స్ మనం క్రాస్ అయ్యాం, 202 కిలోమీటర్స్. అండ్ ఇంకా మనకు 20 కిలోమీటర్స్ ఉంది అంతే డిస్టెన్స్ వెళ్ళాల్సింది సింహాచలంకి, 20 కిలోమీటర్స్ మాత్రమే. సో 95 ఉంది వాట్ ఆఫర్ ఎఫిషియన్సీ, లైక్ అరౌండ్ లైక్ 11:40 కల్లా స్టార్ట్ అయ్యాం అనుకుంటా. సో లైక్ 3 అవర్స్లో మనం వచ్చేసాం. 3 అవర్స్ 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం, నాట్ బ్యాడ్. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 596 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసాం. 596, 93 ఉంది ఎఫిషియన్సీ, ఇప్పుడు 95 ఉంది ఎఫిషియన్సీ, నాట్ బ్యాడ్. ఇంకా 326 కల్లా రీచ్ అవుతాం మనమైతే. 36 మినిట్స్ ఉంది టెంపుల్కి. బై మిస్టేక్గా ఎగ్జిట్ తీసుకోకుంటే ఇంకా మొత్తం పెద్ద రోడ్ చూపెడుతుంది. ఇప్పుడు 145 కిలోమీటర్స్ అంట, 14 కిలోమీటర్స్ ఉన్నది, 41 కిలోమీటర్స్ అయింది, 45 కిలోమీటర్స్ అయింది ఇప్పుడు. ఎగ్జిట్ ఒకటైతే మిస్ అయిపోయింది. మళ్ళీ యూటర్న్కి 15 కిలోమీటర్స్ అక్కడ దాకా వెళ్ళాలంట దీనిపైన. సో మ్యాప్ చూడలే అన్నట్టు, అలాగే మర్చిపోయా. సో ఇంకా చూద్దాం, ఇక్కడ ఎక్కడైనా ఇంకా టర్నింగ్ ఉంటే ట్రై చేస్తున్నా, లేదా ఇంకా అంత దూరం వెళ్ళాల్సిందే. మధ్యలో అసలు ఎక్కడ కూడా యూటర్న్ లేదు, ఏం లేదు మధ్యలో. మళ్ళీ ఛార్జింగ్ ఉంది కార్లో, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఊరికే ఎక్స్ట్రా 30 కిలోమీటర్స్ యాడ్ అయింది, మళ్ళీ ఎక్స్ట్రా టైం, మళ్ళీ 40 మినిట్స్ దాకా ఎక్స్ట్రా యాడ్ అయింది ఇప్పుడు టైం నాకు. ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా 1 కిలోమీటర్లో సింహాచలం ఎగ్జిట్కి. సో ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే. సో మంచిగా వ్యూస్ ఉన్నాయి, అలా వ్యూస్ చూస్తూ ఉంటే ఇంక ఎగ్జిట్ మిస్ అయిపోయింది అనమాట. మళ్ళీ యూటర్న్ తీసుకొని టోల్ దగ్గర మళ్ళీ ఇంకా జాయిన్ అవుతున్నా ఇక్కడ. సో ఫార్ ఫ్రమ్ మార్నింగ్ 627 కిలోమీటర్స్. 627 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసాం. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది, క్లోజ్ టు 650 అవుతుంది. అరౌండ్ దట్ ఐ థింక్. లెట్స్ సీ. బట్ వెదర్ మాత్రం చాలా క్రేజీ ఉంది గైస్, వెదర్ అయితే. ఇక్కడ ఎగ్జిట్ ఉందంట మరి 400-300 మీటర్స్లో. నాకైతే ఎగ్జిట్ ఏం కనిపించట్లేదు, చూద్దాం అక్కడ ఎగ్జిట్ ఉందా. ఉంది అక్కడ ఎగ్జిట్ అయితే. అక్కడ ఎగ్జిట్ ఉంది. అమ్మా, సో ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే. ఇంకా 23 మినిట్స్, 12 కిలోమీటర్స్. ఫైనల్గా రోడ్ కొంచెం మంచిగా వచ్చింది ఇప్పుడైతే. ఇంతకుముందు రోడ్ అంతా ఏం బాగాలేకుండే, కంజెస్టెడ్ ఉంది రోడ్ అంతా. ఇప్పుడు కొంచెం డాంబర్ రోడ్ లాగా వచ్చింది, పర్లేదు. సో ఫైనల్గా అయితే మనం సింహాచలం ఇంకా రీచ్ అవుతున్నాం జస్ట్ ఇప్పుడే. బట్ క్లైమేట్ వ్యూ మాత్రం మస్తు ఉంది, ఇక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. క్లైమేట్ కూడా అంతే ఉంది సేమ్, మరీ ఎంత ఎక్కువ ఎండ ఏం కాదు, మరి అంత క్లౌడీ ఏం కాదు, మీడియంగా మంచిగా ఉంది ఇట్లయితే. చాలా జస్ట్ ఇప్పుడు ఇంక ఎంటర్ అవుతున్న టెంపుల్కి, లైక్ ఆన్ ది వే ఘాట్ రోడ్ సెక్షన్కి. సో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు, చాలా అంటే చాలా బాగుంది. మస్తు ఉంది క్లైమేట్ అయితే. ఇక్కడికి వెళ్ళి 4 కిలోమీటర్స్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి పై దాకా అయితే కరెక్ట్గా. కింద స్టెప్స్ నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నారు కొంతమంది. జస్ట్ ఇప్పుడే ఇంకా సింహాచలం ఘాట్ రోడ్ దగ్గర రీచ్ అయినా. సో 4 కిలోమీటర్స్ ఇంకా. సో బ్యాటరీ పర్సంటేజ్ 28 ఉంది పర్సంటేజ్, పర్లేదు. ఎక్కువ మోడ్ని డ్రైవ్ చేస్తున్నా ఈ ఘాట్ రోడ్ దగ్గర. ఇన్ కేస్ ఎక్కువ మోడ్ సరిపోకపోతే ఇంకా స్పోర్ట్స్ మోడ్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేయొచ్చు మనకి ఎలాగో. లైక్ 25% వరకు స్పోర్ట్స్ మోడ్ అయితే ఆన్లోనే ఉంటుంది మనకి. సో జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ కాబట్టి దట్ షుడ్ బి గుడ్. సో టైం 3:51, ఓవరాల్గా లైక్ 12 అవర్స్ మనకి. మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 6:39 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనకి టైం చూసాక 6:39 టైం. ఒక టోల్ ఉన్నట్టుంది ఎంట్రన్స్ ముందు, కొంచెం ఫీ పే చేయాలనుకుంటా. సింహాచలం టోల్ ఫీ ఎంతో చూద్దాం. సో 30 రూపీస్
ఫీ అయితే మనకి. ఇక్కడికి కరెక్ట్గా 3.6 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అయితే మనకి పైకి ఎగ్జాక్ట్గా. పార్కింగ్ అని పెట్టేసుకొని ఇంక వెళ్తున్నా. బట్ వ్యూస్ సూపర్ క్రేజీ వ్యూస్ ఉన్నాయి. బా ఏమన్నా బస్ సూపర్ ఉంది అసలు. ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే. ఎంత పెద్ద లైక్ ఘాట్ రోడ్ డిస్టెన్స్ ఏం కాదు, లైక్ తిరుమల అంత లైక్ అంత ఏం కాదు, జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అంతే ఘాట్ రోడ్ లాగా అనిపిస్తుంది మనకి. సో 2 కిలోమీటర్స్ అంతే. సో ఫైనల్గా మనం రీచ్ అయ్యాం గైస్ సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడైతే. ఇప్పుడే పార్కింగ్ చేసుకున్నాం. ఓవరాల్గా మన ట్రిప్ గురించి మాట్లాడితే హైదరాబాద్ నుంచి 643 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం టోటల్గా ఈరోజు. 12 అవర్స్, టైం 4 o'clock అవుతుంది. సో కరెక్ట్గా 12 అవర్స్ టైం పట్టింది మనకి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. 95 Wh ఉంది ఎఫిషియన్సీ. ఇది రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా ఛార్జింగ్ పెట్టుకున్నారు రాజమండ్రి దగ్గర. సో 1 time ఛార్జ్ అంతే. దారిలో అయితే మాత్రం ఎక్కడ ఇంకా ఛార్జింగ్ పెట్టలేదు, ఓన్లీ 1 stop దగ్గరనే ఛార్జింగ్. 251 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. ఇంకా 25% ఉంది బ్యాటరీ. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మన ప్లాన్ వైజాగ్ వెళ్ళడం. వైజాగ్ ఆర్కే బీచ్, అక్కడికి ఒకసారి ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళేసి దాని తర్వాత నెక్స్ట్ హైదరాబాద్. సో కంటిన్యూస్ డ్రైవింగ్ ఇంకా మొత్తం 24 hours అట్లా. సో చూస్తా నైట్ ఏమన్నా స్టే కానీ లేదంటే ఏమన్నా బ్రేక్ చూద్దాం, లేదంటే ఇంకా కంటిన్యూస్ డ్రైవింగ్. సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే. సో దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం ఎక్కడికంటే ఆర్కే బీచ్కి వెళ్తున్నా. ఆర్కే బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వేరే ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్ పెట్టేసుకున్నాం. 69 కిలోమీటర్స్ అని చూపెడుతుంది టోటల్ కంప్లీట్ జర్నీ అయితే మాత్రం. స్టాప్ 1, స్టాప్ 2. సో అక్కడ ఛార్జింగ్ చేసేసుకొని ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా ఖమ్మం దగ్గర ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది కాబట్టి సరిపోతుంది నాకైతే డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ అంతా కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం లెవెల్ 1 రీజియన్లో పెడితే ఇలా ఛార్జ్ అవుతుంది అనమాట కార్ అనేది. సో -9, -10 కిలోవాట్ అని చూసారు కదా. సో ఇప్పుడు నేను సింహాచలం దగ్గర ఉన్నా. సో ఘాట్ రోడ్ సెక్షన్ ఇప్పుడు కిందికి వెళ్తున్నా అనమాట. సో ఇంకా ఎండింగ్లో వచ్చేసా. సో లెవెల్ 1 పెట్టా అంతే రీజన్. సో లెవెల్ 1లో ఏంటంటే మనకి ఎక్కువ రీజన్ అవ్వదు, జస్ట్ మ్యాక్సిమం లైక్ -14 దాకా అలా ఛార్జ్ అవుద్ది అనమాట. నా వెనకదికి ఏం వెహికల్ అయితే లేదు. నేను ఒకసారి కంప్లీట్గా బ్రేక్ అయితే వదులుతా. ఇప్పుడు చూడండి ఒకసారి, చూసారు కదా, -12, -13 అలా ఉంది రీజన్ అయితే. సో లెవెల్ 2 పెడితే కొంచెం ఎక్కువ వస్తుంది మనకి. సో లెవెల్ 2 పెడుతున్నా, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది మీకు. చూసారు కదా 18 అయింది, 16 దాకా వెళ్ళింది లెవెల్ 2 పెడితే. అలా ఇంక్రీజ్ అవుద్ది అన్నమాట. సో అలా మనకి లెవెల్ 3 పెడితే ఏమవుతుందంటే లెవెల్ 3 ఇంకా -40 దాకా వెళ్తుంది. సో -40, -50 అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 స్పీడ్లో ఉన్నారు, 80 స్పీడ్లో మీరు లెవెల్ 3తో కంప్లీట్గా బ్రేక్ వేస్తున్నారు అనుకోండి.
ఇంకా అప్పుడు మనకి -40 -50 దాకా అలా జనరేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది, అది ఛార్జ్ అవుతుంది అన్నమాట బ్యాటరీ. సో అది రీజన్ ద్వారా అట్లా మనకి ఉపయోగపడుతుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 డిఫరెంట్ లెవెల్స్ అనేవి. ఇప్పుడు చూడండి లెవెల్ 3 పెట్టా, లెవెల్ 3 రీజన్. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది కంప్లీట్ బ్రేక్ చూసారు కదా, -31 అక్కడ దాకా వెళ్ళింది మనకి, -31 దాకా, ఇంకెక్కువనే అవుతుంది. సో అలా రీజన్స్ అనేది డిఫరెంట్ టైప్ లైక్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో అలా రీజన్ వల్ల అలా మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో మీకు -30 కిలోవాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెకండ్స్ ఉంటే కొంచెం ఛార్జ్ అవుతుంది, ఒక 15 సెకండ్స్ అలాగే ఉందనుకోండి కొంచెం ఛార్జ్ అవుతుంది. ఆ విధంగా మనకు తెలియకుండానే కొంచెం తక్కువ అమౌంట్తో మనకి కిలోమీటర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే కనుక ఎక్కువ రీజన్ వాడితే మీరైతే. సో అందుకే మనకి సిటీ ట్రాఫిక్లో ఎక్కువ రీజన్ లెవెల్ 3 పెట్టుకుంటే మీరు బ్రేక్ వేసేటప్పుడు కూడా అలా రీజన్ అలా యాడ్ అవుతూ ఉంటుంది మల్టిపుల్ టైమ్స్. అలా యాడ్ అవ్వడం వల్ల మనకి ఇంకెక్కువ రేంజ్ అనేది వస్తాయి అనమాట. అందుకే సిటీస్లో కొంచెం ఎక్కువ యూస్ చేయాలి రీజన్ అనేది హైవేస్ కన్నా. హైవేస్లో కూడా యూస్ చేయొచ్చు, బట్ మీరు బ్రేక్ వేయాలనుకుంటే మాత్రం రీజన్ ఆన్ చేస్తే అయిపోద్ది. సో అక్కడికి వెళ్ళేటప్పుడు బ్రేక్ వేయాలి అంటే రీజన్ ఆన్ చేస్తే లెవెల్ 3 పెట్టేశారనుకోండి, కొంచెం డిస్టెన్స్ అన్నా మనకి -30 కిలోవాట్ లేదా -40 కిలోవాట్స్ అలా ఛార్జ్ అవుతుంది అనమాట, కొంచెం సేపు అయినా కూడా. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ అనేది మన కార్లో అలా కొంచెం ఛార్జ్ అవుతూ ఉంటుంది. నేను యూస్ చేస్తున్న టూల్ ఓబీడీ టూల్, అది ఓబీడీ టూల్ కింద కనెక్ట్ చేయాలి కార్కి. కనెక్ట్ చేస్తే మనకి రియల్ టైం ఇన్ఫర్మేషన్ చూపెడతాయి అనమాట, ఇలా చూపెట్టినట్టు. సో అది పెట్టడం వల్ల మనకి వారంటీ ఏం పోదు, అది జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మనకి చూపెడుతుంది కాబట్టి మనం దాన్ని ఇన్ఫర్మేషన్ మనం వాయిడ్ ఏం చేయట్లేదు, అంటే రైట్ ఏం చేయట్లేదు, జస్ట్ ఓన్లీ రీడ్ చేస్తున్నాం కాబట్టి వారంటీ ఏం డిస్టర్బ్ అవ్వదు అనమాట. అది స్కానర్, ఓబీడీ స్కానర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అమెజాన్లో, నేను లింక్ పెడతా కావాలంటే. ఇలా మనం చూస్ చేసుకోవచ్చు ఎంత ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అవుతుంది కార్ అని చెప్పేసి. -60 ఇప్పుడు బ్రేక్ వేస్తున్నాను, చూసాక -17 అట్లా. సో ఇట్లా రీజన్ అనేది యూస్ చేసుకుంటే చాలా బెటర్ మనకి కార్స్లలో కూడా. సో హైవేస్ పైన ఎక్కువ యూస్ చేయకండి, ఓన్లీ సిటీలో మాత్రం యూస్ చేస్తే ఇలా మనకి ఎలక్ట్రిసిటీ అనేది కొంచెం అట్లా ఛార్జ్ అవుతాయి అనమాట. సో ఇది టాపిక్ ఇప్పుడైతే. సో ఫైనల్గా అయితే మనం రీచ్ అయ్యాము ఆర్కే బీచ్కి. సో మార్నింగ్ 4:15 స్టార్ట్ అయ్యాను హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఇప్పుడు టైం అరౌండ్ లైక్ 6:15 అవుతుంది. 661 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆర్కే బీచ్ దాకా. సో మధ్యలో మనం శ్రీశైలం కూడా వెళ్ళాం కదా, సో అందువల్ల అక్కడ కూడా కొంచెం టైం కన్జ్యూమ్ అయింది. సేమ్ మళ్ళీ వన్ స్టాప్ ఛార్జింగ్ కాబట్టి అక్కడ కూడా కొంచెం టైం కన్జ్యూమ్ అయింది. సో ఇది నా కంప్లీట్ జర్నీ హైదరాబాద్ టు వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే. సో ఫైనల్గా ఇది నా ఫస్ట్ టైం రావడం అయితే ఆర్కే బీచ్ దగ్గరికి అయితే. సో ఇక్కడ కొంచెంసేపు ఉంటా, ఒక 1 అవర్ 1.5 అవర్ అలా ఉండి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతా సేమ్ డే, ఇంకా కొంచెంసేపు తర్వాత అలా కూర్చొని. సో నేను వచ్చే వరకు ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది, బట్ క్లౌడ్స్ అక్కడ ఎక్కువ ఉండడం వల్ల సన్సెట్ కూడా అంత వ్యూ ఏం లేదు. బట్ ఓవరాల్గా ఇంకా అరౌండ్ లైక్ 7:30 కలా 7:15 కలా స్టార్ట్ అవుతున్నాను నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. ఇదంతా మళ్ళీ పార్ట్ 3లో అప్లోడ్ చేస్తాను గైస్, సో డెఫినెట్గా చూడండి. సో ఆ పార్ట్ 3 ఏంటంటే నేను 2 ఛార్జింగ్ స్టాప్స్ వెళ్తున్నా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు ఛార్జింగ్ తక్కువ ఉంది, 20% వరకే ఉంది. సో అనకాపల్లి వరకు రీచ్ అవ్వాలి, అనకాపల్లి నుంచి వెళ్ళి మళ్ళీ ఖమ్మం సెకండ్ ఛార్జింగ్ స్టాప్ అలా. సో అది లాంగ్ స్ట్రెచ్ అవుతాయి అనమాట, అనకాపల్లి టు ఖమ్మం అంటే లాంగ్ స్ట్రెచ్. సో అది కూడా అన్ని డీటెయిల్గా నేను అప్లోడ్ చేస్తాను పార్ట్ 3లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నాయి. సో డెఫినెట్గా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నా వీడియో లెంత్ కూడా తక్కువ పెట్టడానికి. బట్ ఓవరాల్గా నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా అది వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేబీ 10 మందిలో ఒక్కరికైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాను. లైక్ రీజనల్ లెవెల్ గురించి కానీ, క్రూజ్ కంట్రోల్ గురించి కానీ, ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక టాపిక్ గురించి నేను కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రీజనల్ లెషన్ ఎప్పుడెప్పుడు వాడాలని చెప్పేసి, లేదా క్రూజ్ కంట్రోల్ వాడడం వల్ల మనకి రేంజ్ ఎలా వస్తుంది, ఇలా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట ప్రతి వీడియోలో కూడా. సో అందువల్ల నాకు వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈవీ గురు తెలుగు అని ఉంటుంది, దాంట్లో కూడా నేను చాలా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను, ఇంకా ఫ్రీక్వెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే, యూట్యూబ్ కన్నా ఎక్కువ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం పార్ట్ 3లో. సో వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళే ట్రిప్. సో టోటల్ కాస్ట్ ఎంత అయిందో కూడా మొత్తం డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడైతే నా కాస్ట్ వచ్చేసి టోటల్గా 468 రూపీస్ అయింది, ఒకటే ఛార్జింగ్ పాయింట్ కదా మనకంతే. అండ్ మనం ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకుని స్టార్ట్ అయ్యాం కదా, అదొక అరౌండ్ 300 రూపీస్ వేసుకోండి. సో టోటల్గా మనకైతే రౌండ్ ఫిగర్గా 750 రూపీస్ ఖర్చు అయింది మనకి. 750 రూపీస్ ఎన్ని కిలోమీటర్స్కి? 661 కిలోమీటర్స్కి టోటల్గా మనీ అయితే మనం స్పెండ్ చేసాం. హోమ్ ఛార్జింగ్ ప్లస్ అవుట్ సైడ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడ్ చేస్తాయి. సో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు తక్కువ అయింది కదా, 14 రూపీస్ పర్ యూనిట్, అందుకోసం మనకి చాలా ప్రైస్ అనేది తక్కువ అయిపోయింది. సో 661 కిలోమీటర్స్ మనం 750 రూపీస్కు వచ్చేసాం.
నాట్ బ్యాడ్. సో విచ్ ఇస్ క్లోజ్ లైక్ 1.1 రూపీ పర్ కిలోమీటర్ అనమాట ఛార్జ్ అయితే. మనకి ఎఫిషియన్సీ కూడా చాలా బాగా వస్తుంది. సో డే టైం డ్రైవ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ మాత్రం నాకు చాలా బాగా వచ్చింది అనమాట. నైట్ కూడా ఇంకొంచెం ఎఫిషియన్సీకి ఎక్కువ వస్తుంది నైట్ అయితే, చూద్దాం. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3లో అప్లోడ్ చేస్తాను. వైజాగ్ టు హైదరాబాద్ రేపు ఆ వీడియో వస్తుంది. ఎవ్రీడే 1 ఎపిసోడ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్పటి వరకు బాయ్.